కవిత రాక్షసి. కారణ జన్ముడు కడుపున పుట్టడం దురదృష్టకరమంట. వ్యాపారాలన్నీ కాపాడుకునేందుకే రేవంత్తో కుమ్మక్కు. హరీష్ రావుకు ఆమె క్షమాపణ చెప్పాలంట. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? ఎమ్మెల్యే మాణిక్రావు ఎద్దేవా. ఆమె కాంగ్రెస్ ట్యాప్లో పడ్డారు. పార్టీ విప్ వివేకానంద. 12 ఏళ్లలో సీఎంలు బడులకు ఏమీ చేయలేదు. కేసీఆర్ రేవంత్లపై కవిత విమర్శ. బీఆర్ఎస్ వాళ్ళ కామెంట్లకు జాగృతి కౌంటర్ ఉంటుందని హెచ్చరిక. కర్మ హిట్ బ్యాక్ అని ఎవరిని ఉద్దేశించి అన్నారంటే జై తెలంగాణ అంటూ సమాధానం. ఇది ఒక కోల్డ్ వార్లా నడుస్తుంది. ఇది అర్థమవని పరిస్థితి. ప్రభుత్వ బడుల కోసం ఏం చేయలేదు. నిజమైన భావోద్వేగం ఉండుంటే విద్యారంగ సమస్యలు పరిష్కారం అయ్యేవి. కేసీఆర్ రేవంత్ను ఉద్దేశించి కవిత వ్యాఖ్య. ప్రజలు చెప్పిన వాటిపైనే ఆరోపణలు చేశా. హరీష్ గంగుల సమాధానం ఇవ్వాలి. బీఆర్ఎస్ వాళ్ళ కామెంట్లకు జాగృతి కౌంటర్ ఉంటుంది. గత 12 ఏళ్లలో తెలంగాణ సీఎంలు ప్రభుత్వ బడుల కోసం ఏమీ చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ సీఎంలుగా చేసిన 2 ప్రభుత్వ బడుల్లో చదువుకొని వచ్చామని మాత్రం తెలంగాణ సీఎంలుగా చేసిన 2 ప్రభుత్వ బడుల్లో చదువుకొని వచ్చామని మాత్రం చెబుతారని పేర్కొన్నారు. వారికి నిజమైన భావోద్వేగం ఉండుంటే రాష్ట్ర విద్యా వ్యవస్థలోని సమస్యలు ఎప్పుడో పరిష్కారం అయ్యేవని చెప్పారు. ఇక తాను చేసిన ఆరోపణలపై మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థ అంశంపై తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తర్వాత మీడియా ప్రతినిధులతో కవిత మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం కర్మ హిట్స్ బ్యాక్, కర్మ మనకు తిరిగి తగులుతుంది అంటూ ఎక్స్ వేదికగా కవిత పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారని మీడియా ఆమెను ప్రశ్నించగా జై తెలంగాణ అని మాత్రమే కవిత సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ నేతలపై ఆమె తరచూ చేస్తున్న ఆరోపణలను ప్రస్తావించగా జాగృతి జనంబాట కార్యక్రమంలో ప్రజలు చెప్పిన అంశాల ఆధారంగానే నేను ఆరోపణలు చేశాను. నేనేమి ఏసీ గదిలో కూర్చుని మాట్లాడడం లేదు. నా ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ వివరణ ఇచ్చినందుకు సంతోషం. అదే సమయంలో మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ కూడా నా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని బాధ్యత కలిగిన వారు వివరణ ఇచ్చుకోవాలనే తప్ప ఎదురుదాడి చేయటం మంచిది కాదు అని కవిత పేర్కొన్నారు. తనపై బీఆర్ఎస్ వాళ్ళు చేసే కామెంట్లకు జాగృతి కార్యకర్తల నుంచి కౌంటర్ ఉంటుందని హెచ్చరించారు. విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం ఏం చేశారని కవిత ప్రశ్నించారు. విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమేనని, ఆ కమిషన్ ప్రాధాన్యతలు అలాగే పనితీరుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో మార్పుల కోసం ప్రయత్నిస్తున్నామని కవిత పేర్కొన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు కవిత చెప్పేది తప్పని మనం చెప్పలేం. ఆమె టోటల్ తప్పు మాట్లాడుతున్నారే, లేదు ఆధారం లేకుండా మాట్లాడుతున్నారని మనం చెప్పలేం. ఎందుకంటే అన్ని ఆధారాలతోనే ఇప్పుడు ఆమె కూడా కుటుంబంలో మెలిగిన వ్యక్తి, స్వయాన కేసీఆర్ కూతురు. మరి ఆమె ఏమీ లేకుండా అయితే మాట్లాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వ బడులు గత 10 సంవత్సరాలు ఏం జరగలేదు, ఈ 2 సంవత్సరాలు ఏం జరగలేదు. ఓకే, మరి 10 సంవత్సరాల్లో మరి మీరేం చేసిర్రు? ఎమ్మెల్సీగా ఉండి మీరు ఎందుకు చేయలేకపోయారు? మీరు అప్పుడే బయటకు వచ్చి ఉంటే ప్రజలు ఇంకా ఎక్కువ మిమ్మల్ని ఆదరించేవాళ్ళు. ఇప్పుడు మీరు అప్పుడే ఏదైతే మీకు తప్పు అని అర్థమైందో అప్పుడే మీరు బయటకు వచ్చి ఉంటే ప్రజలు ఇంకా ఎక్కువ ఆదరించేవారు. కానీ ఇప్పుడు వచ్చి ఏదో రాజకీయం కోసం మాట్లాడుతున్న విధంగానే మీ మాటలు ఉన్నాయి తప్పితే ఏ సమస్యలైనా, ప్రజలు చెప్పిన సమస్యలైనా ఏమైనా కానీ ఇప్పుడు రాజకీయంగా దాన్ని రాజకీయం చేసుకోవడానికి మీరు మాట్లాడుతున్నట్టు ఉంది తప్పితే
ప్రజల గురించి నిజంగా ఆలోచించి మీరు మాట్లాడిన విధంగా కనపడట్లేదు. ఇదంతా కూడా కేవలం యాక్టింగ్గానే కనపడుతుంది. ఎందుకంటే దాదాపు 12 ఏళ్లుగా లేని పరిస్థితి, గత 10 ఏళ్లుగా లేని పంచాయతీలు ఇప్పుడు మీరు బయటకు వచ్చి పెడుతున్నారు. మీకు తప్పు అనిపించినప్పుడే బయటకు వచ్చి మీరు ప్రెస్ మీట్ పెడితే ఇదే ప్రజలు అప్పుడే అర్థం చేసుకునేటోళ్ళు కదా. మళ్ళీ 5 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇవ్వకపోయారు. మరి అప్పుడు మీరు బయటకు వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ ఆదరించేవాళ్ళు, ఇంకా మీ మాటలకి ఎక్కువ నమ్మకం ఉండే ప్రజలకి.